కల్తీ లిక్కర్ కేసు క్లోజ్ అయిపోయినట్టే. ఎవడికి ఏ శిక్ష పడకుండా క్లోజ్ అయిపోతుంది. కల్తీ లిక్కర్ తయారు చేస్తూ దొరికినటువంటి అద్దేపల్లి సోదరులు, అలాగే జయచంద్రారెడ్డి అతని పరారీలో ఉన్నాడు, వీళ్ళు దొరికారు. కేసు ఆ రూట్లో చూసుంటే సక్రమంగానే ఉండేది. కానీ దాన్ని రాజకీయంగా దెబ్బతింటాం అన్నటువంటి ఉద్దేశంతో దానికి 2023 లేబులేసి, జోగి చెప్తేనే చేశామన్నటువంటి లేబులేసి, ఇప్పుడు మళ్ళీ విచారణకు పిలిచి జోగి చెప్పాడు కాబట్టి చేశామనేటటువంటి పనికి మాలినటువంటి పత్రికల వార్తలు లేకపోతే వాంగ్మూలాలు వీళ్ళు రాసిన దాని మీద వాడు వచ్చి సంతకం పెడతాడు. రేపు అది ప్రూవ్ కాదు కాబట్టి ఈ కేసు కొట్టుకుపోతుంది. కల్తీ జరిగిన మాట వాస్తవం, తాగిన మాట వాస్తవం, ₹1,00,00,000 సొమ్ము చేసుకున్న మాట వాస్తవం, సరుకు దొరికిన మాట వాస్తవం. కానీ కేసు నిలవదు. లైక్ అప్పట్లో తెలంగాణలో ఓ ఎన్నిక కోసం డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం, మాట్లాడిన మాట వాస్తవం, కానీ హానెస్టీ అని ఎట్టయితే చెప్తారో ఇది అంతే.